ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు అన్న పద్యాన్ని ఇక్కడ కాస్త మార్చుకోక తప్పదేమో. అన్ని చోట్ల ఉప్పు తెల్లగా నిగనిగలాడుతూనే ఉండనవసరం లేదు. ఈ ప్రకృతిలో ఆ మాటకొస్తే అసలు మన కంటి ముందే ప్రకృతి ప్రసాదించిన అద్భుతాలలో నల్ల ఉప్పును చాలామంది చూసి ఉండరు. దీని వెనుక చాలా చరిత్ర, ఆసక్తికర సమాచారం ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంపూర్ణ ఆరోగ్యం కోసం అది ఎంతో పనికొస్తుంది. ఆ మాటకొస్తే ఈ భూమిపై అదొక అద్భుతం. ఈ నల్ల ఉప్పునే కొందరు హిమాలయ ఉప్పు అని కూడా అంటారు. ఇది ప్రధానంగా భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ తదితర గనులలో లభిస్తుంది. ఆయుర్వేద వైద్యంలో వందల సంవత్సరాలుగా ఉపయోగించబడుతోంది. వేసవిలో ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలు దీంతో పరిష్కరించవచ్చు. ఇందులో సోడియం క్లోరైడ్, సోడియం సల్ఫైట్, సోడియం బైసల్ఫైట్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ మూలకాలన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నల్ల ఉప్పులో యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. సాధారణ ఉప్పు కంటే సోడియం చాలా తక్కువగా ఉంటుంది. ఇది కాకుండా ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు చాలా ఉన్నాయి. భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఈ నల్ల ఉప్పును వంటల్లో ఉపయోగిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు దీని వాడకం తక్కువైంది. అయితే నిజానికి నల్ల ఉప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. నల్ల ఉప్పు గుండెల్లో మంట, ఊబకాయం తగ్గిస్తుంది. నల్ల ఉప్పు వాస్తవానికి కాలేయంలో పిత్త ఉత్పత్తిని నియంత్రిస్తుంది. ఇది గుండెలో మంట, ఊబకాయం తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలో యాసిడ్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. కడుపులో గ్యాస్ సమస్య ఉంటే మీరు చిటికెడు ఉప్పు తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. నల్ల ఉప్పు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మీకు జీర్ణ సమస్యలు ఉంటే నల్ల ఉప్పు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చిన్న ప్రేగులో విటమిన్ల శోషణను పెంచడానికి సహాయపడుతుంది. తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్ణం తరచుగా వస్తున్నప్పుడు ఇది వాడితే చాలా ప్రయోజనకరం. నల్ల ఉప్పు గుండెకు ప్రయోజనకరం. ఇది కొలెస్ట్రాల్ను తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. అయినప్పటికీ 6 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు.